హాయ్ ఫ్రెండ్స్, రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ సంవత్సరంలో లైఫ్ ఉన్నతంగా, ఐశ్వర్యవంతంగా, సమృద్ధిగా మారడానికి ఏం చేయాలంటే విశ్వానికి మరియు మన ఆత్మకి ఇష్టమైన కొన్ని మనీ మంత్ర విషయాలను పట్టుకోవాలి. అలాగే కొన్ని అవసరం లేని విషయాలను వదులుకోవాలి. వీటిని పాటిస్తే ఈ ఇయర్ ముగిసేసరికి జీవితం ఉన్నతంగా మారుతుంది. అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వీడియోని చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. మొదటిది, మీరు హాయిగా సులభంగా కూర్చున్న చోటు నుంచే డబ్బు సంపాదిస్తానని నిర్ణయం తీసుకోండి. మన ఆలోచనలు, నమ్మకాలు అన్నీ విత్తనాలు లాంటివి. మనం ఎలాంటి విత్తనాలను వేస్తే అలాంటి ఫలితమే వస్తుంది. కాబట్టి మీరు హాయిగా సులభంగా కూర్చున్న చోటు నుంచే డబ్బు సంపాదిస్తానని నిర్ణయం తీసుకోండి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఆకర్షణ సూత్రం ప్రకారం మిమ్మల్ని అలాగే చేస్తుంది. రెండవది, వీలైనంత డబ్బు, సంపద, ఐశ్వర్యము అన్న ఆలోచనలతో నిరంతరం కూడి ఉండండి. మనం నిరంతరం దేని గురించి ఆలోచిస్తే అది మన జీవితంలోకి వస్తుంది. సో డబ్బు, సంపద, ఐశ్వర్యం అని నిరంతరం ఆలోచిస్తే వాటిని విశ్వం మనకు ఆకర్షింపజేస్తుంది. మూడవది, మీకు కావలసిన వాటి కోసం ఆలస్యం చేయకండి. వీలైనంత తొందరగా పొందే పని చేయండి. మనం కోరుకున్నది మనకు దక్కినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ ఆనందాన్ని ఆలస్యం చేయడం ఎందుకు? మనం కోరుకున్న దాన్ని సాధించినప్పుడు మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మనం మరింత పెద్ద లక్ష్యాలను సాధించడానికి ప్రేరణనిస్తుంది. నాలుగవది, వీలైనంత మౌనం వహించండి. మనం మౌనం వహించడం వలన మనం మన సొంత ఆలోచనలు, భావనలు, కోరికలను స్పష్టంగా గమనించగలము. మౌనంగా ఉన్నప్పుడు మన మనస్సు కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను సృష్టించడానికి అనువుగా ఉంటుంది. మౌనంగా ఉన్నప్పుడే మనం బాహ్య ప్రపంచం నుండి తప్పుకొని మన అంతర్గత శబ్దాన్ని వినగలము. ఐదవది, ఇతరుల విషయాలలో, సమాజపరమైన విషయాలలో తలదూర్చకండి. ఇతరుల విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపడం వలన అది మనకే ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. మన జీవితంపై దృష్టి పెట్టడానికి అది అడ్డుపడుతుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చడం వల్ల మన సమయం వృధా అవుతుంది. అంతేకాకుండా మన సబ్కాన్షియస్ మైండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అందుకే మీ విషయాల్లో తప్ప ఇంకా ఏ విషయాల్లోనూ తలదూర్చకండి. ఆరవది, కుటుంబ సభ్యుల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల అతిగా ప్రేమను వ్యక్తపరచకండి. అతిగా ప్రేమను వ్యక్తపరచడం వల్ల మనం వారి నుండి అదే స్థాయిలో ప్రేమను ఆశించడం మొదలు పెడతాము. కానీ ప్రతి ఒక్కరూ తమ భావాలను అదే విధంగా వ్యక్తపరచలేరు. దీనివల్ల మనం నిరాశకు గురి కావచ్చు. మీరు ఎల్లప్పుడూ ఇతరుల కోసం బ్రతికే ప్రయత్నం చేస్తే మీ స్వంత లక్ష్యాలు మరియు ఆశయాలను మర్చిపోవచ్చు. ఇది మీ వ్యక్తిగత అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఏడవది, మిమ్మల్ని మీరు అమితంగా ప్రేమించుకోండి. మిమ్మల్ని మీరు అద్దం ముందు నిల్చొని పొగుడుకోండి. ఇలా చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనల్ని మనం ప్రేమించినప్పుడు మన సామర్థ్యంపై విశ్వాసం పెరుగుతుంది. ఇది మన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. అంతేకాక సంతోషం పెరుగుతుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా సంతోషంగా చూస్తాము. ఇంకా సృజనాత్మకత పెరుగుతుంది. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఎనిమిదవది, ఇతరులకు డబ్బు ఇవ్వకండి. అవసరమైతే వీలైనంత దానాలు చేయండి. కొంతమంది వ్యక్తులకు అవసరం లేకున్నా డబ్బు కావాలని అడుగుతారు. అలాంటి వారికి డబ్బు ఇవ్వడం వల్ల మనం మోసపోయే అవకాశం ఉంటుంది. అవసరం ఉన్నవారికి ఇచ్చినా కూడా వాళ్ళు చెప్పిన సమయానికి మనకు డబ్బులు ఇవ్వకపోతే మనం బాధపడతాం. సో మీ డబ్బులు మీరే ఉంచుకోండి. ఇతరులు అడిగితే ఇప్పుడే వేరే వాళ్ళకి ఇచ్చేశాను అని చెప్పండి. 9, ఇతరులను విమర్శించకండి. ఇతరుల విమర్శలను పట్టించుకోకండి. విమర్శలు ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తాయి, సంబంధాలను చెడగొడతాయి. ఒకసారి చెప్పిన మాటను తిరిగి తీసుకోలేము. ఇతరులను విమర్శించడం వల్ల మనల్ని మనం ఉన్నతంగా భావించుకోవచ్చు. కానీ ఇది మన అహంకారాన్ని పెంచుతుంది. మనం అసలైన వ్యక్తిగా ఉండకుండా చేస్తుంది. మనం ఇతరుల విమర్శల గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనం మన లక్ష్యాలను చేరుకోవడం కష్టమవుతుంది. 10వది, మిమ్మల్ని పొగిడే వారిని దూరంగా ఉంచండి. విమర్శించే వారికి నమస్కరించండి. పొగడ్త మన ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. కానీ అతిగా పొగడ్తలు అందుకుంటే అహంకారానికి దారి తీయవచ్చు. విమర్శ మనల్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందుకే విమర్శించే వారిని నమస్కరించండి. అలా అని విమర్శకు గురయ్యే పనులు చేయకండి. 11, వీలైనంత ఒంటరిగా ఉండండి.
మీకై మీరు స్వేచ్ఛగా ఉండండి. ఒంటరిగా ఉండటం వల్ల బయట ప్రపంచం నుండి వచ్చే శబ్దాలు, ఆలోచనలు మరియు భావోద్వేగాల నుంచి దూరంగా ఉండి మనలో మనం లోతుగా వెళ్ళి మన నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఒంటరిగా ఉండటం వల్ల మనం మరింత సృజనాత్మకంగా ఆలోచించగలుగుతాము. 12వది, మీరు చేసే పనుల గురించి ఎవరి వద్ద చర్చించకండి. చర్చిస్తే మీ వ్యక్తిగత విషయాలు బయటపడే ప్రమాదం ఉంటుంది. మీ మాటలను వక్రీకరించి మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకోవచ్చు. మీ మనసులోని భయాలు, ఆందోళనలు బయటపడడం వల్ల మరింత ఆందోళన చెందవచ్చు. అందుకే మీరు మౌనం వహించాలి. 13వది, ఎలాంటి భయాలను దరిచేరనివ్వకండి. వీలైనంత ఖర్చు పెడుతూనే ఉండండి. మార్పు అనేది జీవితంలో ఒక స్థిరమైన విషయం. మార్పుకు భయపడి మనం ఎప్పుడు ఒకే చోట ఉండిపోతే అభివృద్ధి చెందే అవకాశం ఉండదు. కాబట్టి భయపడకూడదు. మనం సంతోషంగా ఎంత ఖర్చు పెడితే అంతకు మించి మనకు లభిస్తుంది. 14వది, అప్పు చేయడం, అప్పు ఇవ్వడం. ఇతరులను అడిగే సంస్కృతి నుండి ముందుగా బయటపడండి. అప్పుల భారం మనల్ని నిరంతరం ఒత్తిడికి గురి చేస్తుంది. మన ఆదాయం మొత్తాన్ని అప్పులు తీర్చడానికి ఖర్చు చేయవలసి వస్తుంది. కాబట్టి అప్పు తీసుకొని అవసరానికి వాడుకోవడం బదులుగా మరింత ఆదాయాన్ని సృష్టించుకోవడంపై దృష్టి పెట్టాలి. 15వది, వీలైనంత ఒంటరిగా ఉండండి. మీకై మీరు స్వేచ్ఛగా ఉండండి. ఒంటరిగా ఉండటం వల్ల మీకు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. మీ సబ్కాన్షియస్ మైండ్ మీతో మాట్లాడుతుంది. యూనివర్స్ మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో అప్పుడు మీతో ఎవరో మాట్లాడరు. కాబట్టి మీకు మీ సబ్కాన్షియస్ మైండ్ లేదా విశ్వం గైడ్ చేస్తుంది. ఆ గైడెన్స్ని మీరు పట్టుకొని ముందుకు సాగితే మీరు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. మీరు అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు. ఇక్కడ ఒంటరిగా అంటే ఏకాంతంగా ఉండటం. 16వది, మీరు ఏం చేయాలన్నా ఇతరుల సలహాలు, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోకుండా నిర్ణయం మీరే తీసుకోండి. ఇతరులకు పనిచేసింది మనకు పనిచేయకపోవచ్చు. మన లక్ష్యాలు ఇతరుల లక్ష్యాలకు భిన్నంగా ఉండవచ్చు. కాబట్టి మన జీవితం గురించి మనమే నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే సక్సెస్ అవుతాము. 17వది, వ్యాపారం పోయినంత మాత్రాన బాధపడుతూ పదే పదే ఆలోచించకండి. ఇంకా ఉన్నతంగా విశ్వం మీకు ఏదో ఇవ్వబోతుంది. దానిపై దృష్టి పెట్టండి. ఒక చోట నష్టం జరిగితే మరో చోట లాభం ఉంటుంది. ఒక వ్యాపారం పోవడం వల్ల కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఆ అవకాశాలను గమనించి వాటిని సద్వినియోగం చేసుకోవాలి. విశ్వం మనకు ఎల్లప్పుడూ మంచి చేయాలని కోరుకుంటుంది. మనం విశ్వాసంతో ముందుకు సాగితే మనకు మంచి రోజులు వస్తాయి. 18వది, మీ యొక్క ఆలోచనల తాలూకా భావ ప్రకటనలని ఈ విశ్వంలోకి స్వేచ్ఛగా ప్రకటించండి. మన ఆలోచనలను విశ్వంలోకి స్వేచ్ఛగా ప్రకటించడం వల్ల మనకి స్పష్టత వస్తుంది. మనం ఏమి అనుకుంటున్నాం, ఏమి చేయాలనుకుంటున్నాం అనే దానికి విశ్వానికి స్పష్టంగా తెలుస్తుంది. 19వది, ప్రకృతిని, పరిసరాలను ప్రేమించండి. ఇతరులకు హాని కలగకుండా జీవించండి. ప్రకృతి మనకు ఆహారం, నీరు, గాలి వంటి వాటిని అందిస్తుంది. అవి లేకపోతే మన జీవనమే లేదు. కాబట్టి ప్రకృతిని ప్రేమించండి. 20వది, ఒక చక్రవర్తిలా హుందాగా ప్రవర్తించండి. మీరే ఆర్డర్ చేసే విధంగా జీవితాన్ని మలుచుకోండి. మనం ఎలా ప్రవర్తిస్తే అలా తయారవుతాం. మనం చక్రవర్తిలా హుందాగా ప్రవర్తిస్తే ఒక మహారాజులా, ఒక మహారాణిలా తయారవుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you, universe. Please subscribe.